కామారెడ్డి జిల్లాలో ఎస్ఎస్సీ పేపర్ లీక్ కలకలం రేపుతోంది. ఇప్పటికే అటు నల్గొండ జిల్లాకు సంబంధించి నక్కరేకల్లో పేపర్ లీక్ కలకలం రేపింది. ఆ తర్వాత మంచిర్యాలలో కూడా ఏకంగా పేపర్ని మార్చి ఇచ్చేశారు. సో ఈ ఘటనలు మరొక ముందే మరోసారి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో పేపర్ లీక్ కామారెడ్డి జిల్లాలో కూడా కలకలం రేపింది. జుక్కల్ జెడ్పీ హై స్కూల్లో ఈ పేపర్ లీక్ జరిగింది. గణిత మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ని లీక్ చేశారు టీచర్లు. కొన్ని ప్రశ్నలని పేపర్ పై రాసి బయటకు పంపారు ఇన్విజిలేటర్. విచారణ చేపట్టారు విద్యాశాఖ అధికారులు. చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపక్ ను సస్పెండ్ చేస్తారు డిఈఓ. దీనికి సంబంధించి మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజుతో ఈ పేపర్ లీక్ సంబంధించి ఎస్ఎస్సీ పేపర్ లీక్ అంశం మూడవసారిది నల్గొండలో జరిగింది. మంచిర్యాలలో చోటు చేసుకుని తాజాగా నిజామాబాద్, కామారెడ్డిలో కూడా చోటు చేసుకుని. కామారెడ్డి జుక్కల్ జెడ్పీ హై స్కూల్ నుంచి మ్యాథ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ ని కొన్ని వైట్ పేపర్ పైన రాసి బయటికి పంపించారట ఇన్విజిలేటర్. ఆ నేపథ్యంలోనే కొంత పక్కాగా అధికారులు కూడా సమాచారం రాబట్టారు, విచారణ చేపట్టారు. ప్రస్తుతం వారిపైన చర్యలు కూడా ఉపక్రమించారు. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీమా, ఇన్విజిలేటర్ దీపక్ ను సస్పెండ్ చేశారు డిఈఓ. సో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ ఆ జెడ్పీ స్కూల్ జుక్కల్ జెడ్పీ హై స్కూల్లో ఇక్కడ ఆ దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, నల్గొండ, మంచిర్యాల్ ఈ రెండు ప్రాంతాలకు ఇప్పటికే పేపర్ లీక్ అయింది. ఒక చోట ఏకంగా పేపర్ని మార్చి ఇచ్చారు. సో తాజాగా ఇక్కడ కామారెడ్డిలో కూడా ఇటువంటి దారుణమే చోటు చేసుకుని మ్యాథ్స్ పేపర్ క్వశ్చన్స్ ని ఇన్విజిలేటర్ బయటికి పంపించేశారు. ఇలా వరుస క్రమంలో జరుగుతున్నాయంటే ఇంతకీ ఎగ్జాములు పెట్టేటువంటి చిత్తశుద్ధి ఎస్ఎస్సీ బోర్డుకి ఉందా లేదా? అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, విద్యార్థులు ఏమంటున్నారు? మనోజ్, ఏదైతే కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గణితంకి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్. ఏదైతే వాటర్ బాయ్ ఉంటారో ఆ వాటర్ బాయ్ ఆధారంగా వైట్ పేపర్ లోపలికి వచ్చింది. వైట్ పేపర్ పైన ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ దానిపైన ప్రశ్న పత్రాలు రాసి ఆయన ఫోన్ల ద్వారా బయటకు పంపించారని చెప్పి ప్రాథమిక విచారణలో కామారెడ్డి జిల్లా డిఈఓ నిర్ధారించారు. దానికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ సునీల్ తో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీమాను, అదేవిధంగా దీపికలను కూడా సస్పెండ్ చేసి మొత్తానికి అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎందుకంటే ఈ ప్రశ్న పత్రం లీక్ కావడం దీనికి అంతటి కూడా ప్రధాన కారణం విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు. దానికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ లో ఉన్న ఇన్విజిలేటరే ప్రధాన కారణం అని చెప్పి పూర్తిగా ప్రాథమిక విచారణలో జిల్లా విద్యా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఇలా నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనలే కాదు, ఇప్పటికే మంచిర్యాల, నల్గొండ జిల్లాలో కూడా ప్రశ్నపత్రాలు లీక్ కావడం దీనికి అంతటి కూడా సంచలనం రేపుతుంది. ఏదేమైనప్పటికీ ఉన్నత విద్యాశాఖ పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ చేస్తున్నప్పుడు కింది స్థాయి అధికారులు ఈ ప్రశ్నపత్రాలు లీక్ కావడానికి ప్రధాన కారణమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో ఏదైతే జుక్కల్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురి పైన సస్పెండ్ చేశారు. దానికి సంబంధించి పూర్తిగా విచారణ చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ఇంకా ఇలాంటి క్రమంలో ఈ విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు అయితే విద్యాశాఖ కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు మనోజ్. రైట్, ఇప్పుడు డిఓ ఏం చెప్తున్నారు అంటే ఏకంగా అక్కడ పనిచేసే ఇన్విజిలేటరే పేపర్ పైన రాసి ప్రశ్నపత్రాలని బయటికి పంపించారంటే ఎవరికి అందజేసేందుకు ఈ యొక్క ప్రశ్నపత్రం పంపించడం జరిగింది? ఏ క్వశ్చన్స్ ని బయటికి పంపించారు అంటే ఒక స్టూడెంటా లేకపోతే ఒక స్కూలా? అంటే ఏ రకంగా టార్గెట్ గా బయటకు వచ్చిందా పేపర్? అయితే ఒక ప్రాథమికంగా విచారణలో భాగంగా స్కూల్లో ఉండే వాటర్ బాయ్, పిల్లలకు ఎగ్జామ్ సెంటర్ లో నీళ్లు అందించే వాటర్ బాయ్ తెల్ల పేపర్ తీసుకొచ్చి దానికి సంబంధించిన విద్యార్థులకు అందించడంతో ఆ ప్రశ్నలు, దానికి సంబంధించిన ప్రశ్నలు అయితే కొన్ని పేపర్ పైన రాసి ఆ ఇన్విజిలేటర్కి ఇవ్వడం వల్ల ఇన్విజిలేటర్ పూర్తిగా దాన్ని ఆయన ఫోన్ లో బయటికి పంపించినట్లు పూర్తిగా నిర్ధారణకు వచ్చింది. ఆ ఇన్విజిలేటర్ ప్రధాన కారణం. దానికి అంతకు సంబంధించి ఏదైతే జెడ్పీ హై స్కూల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు చేరవేశారనేవి కూడా ఆరోపణలు ఉన్నాయి. అసలు తల్లిదండ్రుల లేకపోతే ఏదైనా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు అందజేశారనే కోణంలో పూర్తిగా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు. మనోజ్, రైట్ గంగారెడ్డి. సో కామారెడ్డి జిల్లా జుక్కల్ జెడ్పీ హై స్కూల్ నుంచి మ్యాథ్స్ క్వశ్చన్స్ కొన్ని ఆ క్వశ్చన్ పేపర్ను ఓపెన్ చేసిన ఇన్విజిలేటర్ ఆ క్వశ్చన్స్ ని ఒక పేపర్ పైన రాసి వాటర్ బాయ్ తో బయటకు పంపించారట. వాటర్ క్యాన్ అందించే వ్యక్తితోని మరి ఆ పేపర్ ఎక్కడికి చేరింది, ఎవరి టార్గెట్ కి పంపించారు ఏంటనేది మాత్రం ఇంకా లోతుగా విచారించాల్సింది. ఇప్పటికే నల్గొండ నక్కరేకల్లో కూడా ఇదే రకంగా చోటు చేసుకుంది. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో ఏకంగా
ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి తారుమారైపోయింది. ఏకంగా తెలుగు ప్లేస్లో ఇంకో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కామారెడ్డిలో కూడా మ్యాథ్స్ పేపర్. అసలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి ఒక దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించిన దుస్థితిలో అటు ఎస్ఎస్సి బోర్డు అధికారులు ఉన్నారా? ఇంత దారుణమైన పరిస్థితి ఉందా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఈ నిర్లక్ష్యాన్ని వీడనాడాలని చెప్పి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ అనేది చాలా కలకలం రేపుతోంది. చూద్దాం మరి దీనికి ముగింపు ఎలా పలుకుతారనేది. పూర్తి స్థాయిలో ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. వరుసగా ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అనే అంశం ఎంతటి దారుణానికి ఒడిగడుతుందనంటే నిజంగా చదువుకొని ఉత్తీర్ణులు కావాల్సినటువంటి ఆ విద్యార్థులు కూడా దీని ద్వారా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అంశం ఎక్కడి వరకు దారితీస్తుంది? దీనిపైన ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధం ఉంటే కనుక అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రతిపక్షాలైనా దీని గురించి లేవనెత్తాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమైనా కనీసం దీని గురించి కొంత శ్రద్ధ వహించి ఎలా దీన్ని క్లోజ్ చేయాలి, ఎలా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంశం పైన కూడా కొంత విచారించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రశ్నపత్రాల లీక్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాటర్ సప్లై చేసే అతను ఎవరైతే లోపలికి తీసుకెళ్ళి వాటర్ సప్లై చేస్తున్నారు స్టూడెంట్స్, అతని ద్వారా ఒక పేరెంట్ ఒక వైట్ పేపర్ పంపించి అతని క్వశ్చన్స్ రాసిస్తే పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లైయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనేవి బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్కి పంపించడంతో వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలుస్తుంది. సో ఇందులో ఎవరైతే మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇంకా తెలియడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. అయితే ప్రస్తుతానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హూఎవర్ ఇస్ ద చీఫ్ సూపరింటెండెంట్, డిఓ అలాగే ఇన్వెస్టిగేటర్ మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ బి కండక్టెడ్ బై ది పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్. ఈరోజు జరుగుతున్న మ్యాథ్స్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి బయటికి వచ్చి వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది తెలియడంతో ఇమీడియట్గా వచ్చి enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. కామారెడ్డి జిల్లాలో ఎస్ఎస్సి పేపర్ లీక్ కలకలం రేపుతోంది. ఇప్పటికే అటు నల్గొండ జిల్లాకు సంబంధించి నక్కరేకల్లో పేపర్ లీక్ కలకలం రేపింది. ఆ తర్వాత మంచిర్యాలలో కూడా ఏకంగా పేపర్ని మార్చి ఇచ్చేశారు. సో ఈ ఘటనలు మరొక ముందే మరోసారి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో పేపర్ లీక్ కామారెడ్డి జిల్లాలో కూడా